హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చేస్తున్న లంచ్ బాక్స్ రెసిపీ చూసేయండి ఫ్రెండ్స్. వేడి వేడి రైస్. ఈ రైస్లోనే 2 గుడ్లు వేసి ఉడికించేసాను. ఇంకా ఇందులోకి పచ్చికారం చేశాను. టమోటాలు కూడా 2 ఉంటే ఇంకా మధ్యాహ్నానికి సరిపోతుందని 2 వేసేసి ఇంకా పచ్చికారం చేశాను. ఇంకా టిఫిన్కి ఉప్మా, ఇంకా మా బాబుకి స్నాక్స్ బాక్సు, వాటర్ బాటిల్ పెట్టేశాను. నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. నైటు సామాన్లు కడగలేదు, ఎన్ని పడ్డాయో చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇంకా కడగాలి. నిన్న చాలా పని ఉన్నింది ఇంట్లో. బెడ్షీట్లు ఇంకా డోర్ కటర్స్ అవన్నీ గలీజ్ ఉంటే ఇంకా అవన్నీ ఉతికి వేసేసి ఇంకా ఇల్లు మొత్తం నీట్గా శుభ్రం చేసుకోవాలి. నాకు నైట్ 8 అయిపోయింది. ఇంకా ఈ సామాన్లు అట్లాగే పెట్టేశాను మార్నింగ్ కడిగేద్దామని. ఇంకా నైట్ ఇంట్లో పని మొత్తం చేసుకోవాలిగా. బాబుని హ్యాండిల్ చేస్తూ నిన్న మా చిన్నబాబు కూడా చాలా సతాయించాడు. ఇంకా వాడిని పట్టుకొని వాడిని హ్యాండిల్ చేస్తా ఆ పని, ఇంట్లో పని, ఆ బట్టలన్నీ ఉతకాలక నాకు నైట్ ఫీవర్ కూడా వచ్చేసింది. గొంతు కూడా నాది కొంచెం డిఫరెంట్గా ఉంది. గొంతు నొప్పి కూడా వచ్చేసింది సడన్గా ఎందుకో. ఇంకా మా హస్బెండ్కి చెప్పేసి ఇంకా అన్నము మార్నింగ్ చేసిన కర్రీ ఉంది తినేసేయంటే పాపం తింటా అన్నారా. నేను ఉప్పు ఏమో ఎక్కువ వేసేసాను రైస్లో. తినలేదంట ఉప్పు ఉంది అనేసి. మార్నింగ్ చెప్పారు నైట్ ఉప్పు ఎక్కువైంది, నేను తినకుండా అట్లాగే పనుకున్నాను అనేసి. ఇంకా నాకు చాలా బాధ వేసింది తను అలా చెప్పాలిగా. ఇంకా త్వరగా హెల్త్ బాగలేకపోయినా కూడా ఇంకా లేసేసి ఇంకా తనకు వేడివేడి ఉప్మా చేసి పెట్టేశాను. ఇంకా అందుకే కర్రీస్ కూడా ఏం చేయలేదు, ఫీవర్ వస్తుంది కాబట్టి. హెల్త్ కూడా కొంచెం బాగలేదు నాకు. నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.